గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు. ఓ బ్యాంకులోని బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు డబ్బు బదిలీ జరిగినట్లు రఘునందన్ ఆరోపించారు. బ్యాంకు అకౌంట్ వివరాలు ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. బీఆర్ఎస్ అకౌంట్ను వెంటనే ఫ్రీజ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 261000002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న ₹1 కోటి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. ఈ అకౌంట్ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము. ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని ఎక్స్ వేదికగా కితాబిచ్చారు. ఛత్తీస్గఢ్కు చెందిన సోది నందకు వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు బాణం గుచ్చుకుంది. సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్యలో దిగడంతో బాధితుడిని కుటుంబ సభ్యులు భద్రాచలం ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. కార్డియోథొరాసిస్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు బృందం దాదాపు 4 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజ్యాంగ ప్రవేశికను బీజేపీ మార్చుతుందని ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 1976లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అనవసరంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రాజ్నాథ్ సింగ్. అవసరమైనప్పుడు రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ పెట్టిన వీడియోకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ అదే రోడ్డుపై అతివేగంగా వస్తున్న ఓ బైక్ను చూసి రోడ్డు నడిమధ్యలో ఆగింది. ఓవర్ స్పీడ్లో ఉన్న ఆ బైకు రోడ్డు మధ్యలో ఉన్న స్కూటీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ బైకర్తో పాటు మహిళ కూడా దూరంగా వెళ్లిపడ్డారు. దీనిపై అతివేగం మృత్యుప్రాశం అని ఎక్స్ వేదికగా సజ్జనార్ రాసుకొచ్చారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక తామే అధికారంలోకి వస్తామని వైసీపీ, టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలైతే ఒక అడుగు ముందుకేసి జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెబుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటి నుంచే విశాఖకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశాఖ వెళ్లేందుకు జూన్ 8, 9వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ విశాఖకు టికెట్ రేట్స్ భారీగా పెంచేశాయి. గతంలో ఉన్న రేటు కంటే డబుల్ చేశాయి. దీంతో అదే రోజు విశాఖ వెళ్లాలనుకున్న సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల వలె కాకుండా ఈ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రస్తుతం ఉన్న 12 జిల్లాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 2,87,007 మంది, మహిళా ఓటర్లు 1,74,794 మంది ఉన్నారు. ఈ రోజు ఓటు హక్కు ఉన్న వారందరికీ వేతనంతో కూడిన సెలవును ఈసీ ప్రకటించింది. జూన్ 5వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపుటముల్లో కీలకం కానున్నారు. వారు ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహించారు. స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఐపీఎల్ 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి టోర్నీ విజేతగా అవతరించింది. ఎస్ఆర్హెచ్ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను కోల్కతా నైట్ రైడర్స్ చిత్తుగా ఓడించింది. కేకేఆర్ బ్యాటర్స్ వెంకటేష్ అయ్యర్ 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ గుర్బాజ్ 39 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. తద్వారా 2024 సీజన్ ఐపీఎల్ టైటిల్ను కేకేఆర్ ఎగరేసుకుపోయింది. తాజా టైటిల్తో కోల్కతా ఇప్పటి వరకు 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యింది. సీజన్ ఆశాంతం అద్భుతంగా రాణించిన టాప్ ఆర్డర్ కీలకమైన ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేసింది. ఈ సీజన్లో 6ల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్న యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిడ్ హెడ్ డకౌట్ అయ్యి పూర్తిగా నిరాశపరిచాడు. సునామీ ఇన్నింగ్స్లతో రెచ్చిపోతున్న ఇండియన్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తెలుగు సంచలనం బర్త్డే బాయ్ నితీష్ రెడ్డి 10 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో హైదరాబాద్కు ఒంటి చేత్తో విజయాలు అందించిన క్లాసెన్ కూడా కేవలం 16 రన్స్ మాత్రమే చేసి ఈసారి జట్టును ఆదుకోలేకపోయాడు. మార్కమ్ 20 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కెప్టెన్ కమిన్స్ చివర్లో 24 పరుగులు చేసి హైదరాబాద్ను 3 అంకెల స్కోర్ దాటించాడు. కోల్కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్ నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను వణికించాడు. 2 వికెట్లు తీసి హైదరాబాద్ను ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ రస్సెల్ 3 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ నడ్డి విరిచాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు తీయగా సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సాధించారు. సోమాజిగూడలోని కృతుంగ, హెడ్ క్వార్టర్స్ రెస్టోబార్, కేఎఫ్సి, జూబ్లీహిల్స్లోని బాబిలోన్ బార్ అండ్ కిచెన్, పంజాగుట్టలోని షాన్బాగ్, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ, జీవీకే1లోని సిజిలింగ్ జాయ్, మొజంజాహి మార్కెట్లోని కరాచీ బేకరీ, మాదాపూర్లోని బిగ్ బాస్కెట్ గోదాం, రామేశ్వరం కేఫ్, బాహుబలి ఖానా ఇవి సిటీలో పేరున్న హోటళ్లు. కానీ పేరుకు అడ్వర్టైజ్మెంట్లకు తగ్గట్టు వీటిలో ఫుడ్ క్వాలిటీ వడ్డిస్తున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ హోటళ్లలో తనిఖీ చేసిన అధికారులు కిచెన్ల నిర్వహణ చూసి విస్తుపోయారు. మెయింటెనెన్స్ అధ్వానంగా ఉందని అధికారులు గుర్తించారు. పేరుకే పెద్ద హోటళ్లు, వేలల్లో ధర, బ్రాండ్ పేరుతో అడ్వర్టైజ్మెంట్లు, ఒక్కసారి విజిట్ చేస్తే మర్చిపోలేని హాస్పిటాలిటీ అని ప్రమోషన్లు. అంతా బాగానే ఉన్న హోటల్ అన్నాక ఫుడ్ క్వాలిటీగా ఉండాలి కదా, అయితే అదే మిస్ అవుతుంది. ఆకర్షించే డైనింగ్ హాల్, కాస్ట్లీ కట్లరీతో కస్టమర్లను ఆకర్షిస్తున్నా ఆ హోటల్ కిచెన్ మాత్రం డర్టీగా ఉంటుంది. వేల రూపాయల్లో కస్టమర్లు చెల్లించే ధరలు ఆహారం కోసం కాకుండా హోటల్ వాతావరణం కోసమా అన్నట్లుంది భాగ్యనగరంలోని హోటళ్ల పరిస్థితి. అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో
హోటళ్లలో కిచెన్లు చూసి ఉన్నతాధికారులు సైతం విస్తుపోయారు. సిటీలో పెద్ద సంఖ్యలో ఆహార కల్తీపై ఫిర్యాదులు వస్తుండటంతో నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్తో పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. గ్రేటర్ సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, గోదాములను అధికారులు తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సరఫరా చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. చాలా హోటళ్లు, రెస్టారెంట్లో నిల్వ చేసిన ఆహారాన్ని మళ్లీ వండి వడ్డిస్తున్నారు. ఫ్రిడ్జుల్లో రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్, మటన్కు రసాయనాలతో కూడిన రంగులు పూసిన ఫుడ్ను కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అన్సేఫ్, మిస్బ్రాండింగ్, నాసీ రకం కేటగిరీలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి విస్తుపోయే నిజాలే బయటపడ్డాయి. ఫ్రిడ్జ్లో నిల్వ చేయడంతో కంపు కొడుతున్న మాంసాన్ని కూడా ఫ్రెష్గా ఉంచేందుకు రసాయనాలను చల్లుతున్నట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. కొన్ని చోట్ల కుళ్ళిన మాంసంతో బిర్యానీ, గడువు తీరిన మసాలాలు, ఇతర సరుకులను వంటలకు వాడుతున్నట్లు కూడా తేలింది. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్ల కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణం ఉంది. అక్కడే వంట చేయడం, పాత్రలు శుభ్రం చేయడం, మురుగునీరు పారుతుండడం కనిపించింది. మొత్తంగా భరించలేని దుర్వాసనలు వెదజల్లుతుంది. సోమాజిగూడలోని కృతుంగా, హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్, KFC, జూబ్లీ హిల్స్లోని బాబిలో బార్ అండ్ కిచెన్, గౌరంగ్ కిచెన్, పంజాగుట్టలోని షాన్బాగ్, చట్నీస్, బేగంపేటలోని ITC కాకతీయ, GVK1 సిజలింగ్ జాయ్, మెహంజాజీ మార్కెట్లోని కరాచీ బేకరీ, మాదాపూర్లోని బిగ్ బాస్కెట్ గోడౌన్, రామేశ్వరం కేఫ్, బాహుబలి ఖానా వంటి హోటళ్లలో అధ్వానంగా ఉందని అధికారులు తెలిపారు. గ్రేటర్ సిటీలో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ, GHMC అధికారుల బృందాలు కొన్ని హోటళ్లకు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. కొన్నింటి లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశామని GHMC ఫుడ్ కంట్రోల్ బాలాజీ రాజు తెలిపారు. 120 హోటళ్లలో తనిఖీలు చేయగా 40 హోటళ్లకు నోటీసులు ఇచ్చామని, మరో 15 హోటళ్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సిటీలో మటన్ షాపులను కూడా తనిఖీ చేస్తామన్నారు. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా రంగంలోకి దించి రోజుకు 20 శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆహారంలో కల్తీ సరుకులు వాడకూడదని, ప్రతి హోటల్లో శిక్షణ పొందిన సూపర్వైజర్ను ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వద్ద 297 కేసులు విచారణలో ఉన్నట్టు ఫుడ్ కంట్రోలర్ తెలిపారు. గ్రేటర్ సిటీలో హోటళ్లలో నాణ్యత పాటించేందుకు నిర్వాహకులకు, సిబ్బందికి త్వరలోనే శిక్షణ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి ప్రతి నెల 400 నుంచి 500 మందిని ఈ వర్క్షాప్లకు పిలువనున్నారు. వంటల్లో ఎలాంటి వస్తువులు వాడొచ్చు, ఎలాంటివి వాడకూడదో వివరిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారం చేసేవారు, ఫంక్షన్లలో వంటలు చేసేవారు, మెస్లలో వంట మనుషులుగా పనిచేసేవారు తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలని నిర్వాహకులకు నోటీసులు పంపుతామని హెచ్చరించారు. హోటల్ కిచెన్ నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు అందించనున్నట్లు, ఇవి జాబ్ చేయడానికి అర్హతగా కూడా పనికి వస్తాయని అధికారులు తెలిపారు. మీరెప్పుడైనా ఎంతో ఇష్టంగా మంచి హోటల్కు ఫ్రెండ్స్తోనే, ఫ్యామిలీతో భోజనం చేద్దామని వెళ్ళినప్పుడు ఫుడ్ అంత నాణ్యతగా లేదని అనిపించవచ్చు. అలాంటప్పుడు డిసప్పాయింట్ కావడం ఖాయం. అలాంటి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటే ఆలస్యం చేయకుండా GHMC అధికారులకు సమాచారం అందించవచ్చు. కిచెన్ వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేలా చూసేందుకు ఫుడ్ సేఫ్టీ, GHMC సంయుక్తంగా చర్యలు తీసుకుంటుంది. సిటీలో ఫుడ్ కల్తీపైనే రోజుకు 40 ఫిర్యాదులు వస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరైనా ఆహార కల్తీపై ఫిర్యాదు చేయాలంటే GHMC కంట్రోల్ రూమ్ నెంబర్ 04021111111కు కాల్ చేయాలి. లేదా GHMC కమిషనర్, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల రేటు అమాంతం పడిపోయింది. కిలో చేపల ధర 10 రూపాయలకు పడిపోవడంతో మత్స్యకార రైతులు లబోదిబోమంటున్నారు. మరి ధర పడిపోవడానికి కారణాలేంటో చూద్దాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లాలో అమాంతం పడిపోయింది చేపల ధర. కేజీ చేపలను 10 రూపాయలకే విక్రయించారు. జిల్లాలోని ఆకువీడు మార్కెట్లో చేపలు ధరలు దారుణంగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో 150 రూపాయలు పలికిన చేప ధర ఇప్పుడు 10 నుండి 20 రూపాయలు పలుకుతున్నా కొనేవారు లేక లబోదిబోమంటున్నారు రైతులు. వాతావరణం మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో చేపలు తేలిపోతున్నాయి. చేపల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన రైతులు చేపలను పట్టి భారీగా మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక్కసారి మార్కెట్కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయింది. చేపల ధరల విషయంలోనూ వ్యాపారస్తులు చేతులెత్తేశారు.
పేరున్న బొచ్చె, శీలావతి, పండుగప్ప, గడ్డి చేప లాంటి రకాలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క చేప కిలో నుంచి 5 కిలోల వరకు ఉన్నాయి. చేపలు కొనేవారు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 10 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న రైతులు కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. వాతావరణ ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు చేపల రైతులు. స్కూళ్లు రీఓపెన్ అయ్యే జూన్ 12 నాడే స్టూడెంట్లకు టెక్స్ట్ బుక్స్ అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అందుకు తగ్గట్టు జనవరిలోనే పుస్తకాల ప్రింటింగ్ ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే 80% పైగా టెక్స్ట్ బుక్స్ ను జిల్లాలకు చేర్చారు. మరో 4-5 రోజుల్లో 100% చేరనున్నాయి. వారం 10 రోజుల్లోనే వాటిని జిల్లా కేంద్రాల నుంచి స్కూల్ పాయింట్లకు చేర్చేలా డీఈఓలు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు ఎయిడెడ్ స్కూళ్లలో సుమారు 25 లక్షలకు పైగా స్టూడెంట్స్ చదివారు. ఈ ఎన్రోల్మెంట్కు అనుగుణంగా 2024-25 విద్యా సంవత్సరంలో పుస్తకాలు ప్రింట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ఒక్కోసారి స్కూళ్లు ప్రారంభమైన నెల రోజుల దాకా స్టూడెంట్స్కు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందేవి కాదు. అలాంటి సందర్భాల్లో టీచర్లు పాత పుస్తకాలను సేకరించి పాఠాలు చెప్పేవారు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్ల రీఓపెన్ కల్లా స్టూడెంట్స్ చేతుల్లో బుక్స్ ఉండాలని సర్కారు ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు జనవరిలోనే పుస్తకాల ప్రింటింగ్ ప్రారంభించారు. స్కూల్ బ్యాగుల బరువును తగ్గించాలనే లక్ష్యంతో ఈసారి బుక్స్ కవర్ పేజీలతో పాటు లోపల పేజీల మందాన్ని తగ్గించారు. మే నెల మొదటి వారం నుంచే పుస్తకాలను జిల్లాలకు చేర్చుతున్నారు. ఈ విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే స్టూడెంట్స్కు 1.49 కోట్ల పుస్తకాలు అవసరం కాగా గతేడాది బ్యాలెన్స్ కింద 6 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో 1.43 కోట్ల పుస్తకాలను మాత్రమే ప్రింట్ చేశారు. వీటిలో ఇప్పటికే 1.10 కోట్ల పుస్తకాలు అంటే 80% జిల్లాలకు చేరాయి. 4-5 రోజుల్లో మిగిలిన పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుతాయని అధికారులు చెప్తున్నారు. జూన్ మొదటి వారంలోగా జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మండల పాయింట్లకు పుస్తకాలు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. జూన్ 1 నుండే బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ సందర్భంలోనే స్కూళ్లు రీఓపెన్ అయ్యే జూన్ 12వ తేదీన ప్రజాప్రతినిధులతో పుస్తకాలను పంపిణీ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లు, కాలేజీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. తాజాగా మరోసారి పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీపై రివ్యూ చేశారు. మంత్రివర్గంలోనూ ఈ అంశంపై చర్చించారు. సకాలంలో స్టూడెంట్స్కు పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు పుస్తకాల పంపిణీ ప్రక్రియ స్పీడప్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్కు ఎస్సీఆర్టీ పుస్తకాలను వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈసారి పుస్తకాల పేజీల మందం తగ్గడంతో రేట్లు కూడా తగ్గే అవకాశాలున్నాయి. జూన్ 5 నుంచి ఎంపిక చేసిన బుక్స్ను స్టోర్స్లో అమ్మకానికి పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుక్కలు, పిల్లులు కొన్నిసార్లు ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. పాములతో ఫైట్ చేసిన కుక్కలను చూశాం. ఇళ్లలోకి చొరబడుతున్న పాములతో ప్రాణాలకు తెగించి పోరాడి తమ యజమానులను కాపాడుతుంటాయి. కానిప్పుడు మనం పాము, పిల్లి ఫైట్ ఎలా ఉందో చూద్దాం. పిల్లులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాముతో ఫైట్ చేసిన పిల్లి వీడియో చూసి నెటిజన్లు ఇది పిల్లి కాదు పులి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నాగుపాము ఇంటి ఆవరణలోకి చొరబడింది. పామును చూడగానే ఇంట్లోని వారంతా పరుగులు పెట్టారు. ఓ వ్యక్తి పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పామును చూసిన పిల్లికి కోపం కట్టలు తెంచుకున్నట్టుంది. నా అనుమతి లేకుండా నా యజమాని ఇంట్లోకి వస్తావా అంటూ ఆగ్రహంతో పాముపైకి దూకింది. పాము కూడా పిల్లిపై దాడి చేసి కాటేయాలని చూసింది. అయినా పిల్లి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ పామును కాలిగోర్లతో రక్కేస్తుంది. పాము ఎంత కాటేయాలని చూసినా పిల్లి మాత్రం తెలివిగా తప్పించుకుంటుంది. కొన్నిసార్లు అటు ఇటు జంపు చేస్తూ పామును తికమక పెట్టింది. చివరకు దాని యజమాని పాముతోక పట్టుకొని పక్కకు తీసుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది పిల్లి కాదు పులి అంటూ కొందరు, ఇలాంటి పిల్లిని ఎక్కడా చూడలేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1,00,000కు పైగా లైక్లను సొంతం చేసుకుంది.
సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా యూత్ వైన్ షాప్లకు ఎగబడతారు. కొంతమంది రోజు ఆల్కహాల్ తాగనిదే ఉండలేరు. మరికొంతమందికి ఏదైనా అకేషన్ ఉంటే బాటిల్ కంపల్సరీ. వైన్, రమ్, విస్కీ, బీర్ తాగుతుంటారు. వీటిలో ఏది బెటర్, ఏది హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా యూత్ వైన్ షాప్లకు పరిగెడతారు. విజయం వరిస్తే సంతోషాన్ని జరుపుకునే సమయంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మద్యం సేవిస్తారు. ప్రతి సందర్భంలోనూ నష్టం లేదా శారీరక ఆరోగ్య ప్రభావాలు కూడా భిన్నంగా ఉంటాయి. వైన్, విస్కీ, రమ్ లేదా బీర్ ఏ ఆల్కహాల్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. ఆల్కహాల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత మార్గంలో ప్రకృతిలో భిన్నమైంది. ఆల్కహాల్, వైన్, విస్కీ, రమ్ లేదా బీర్లకు సంబంధించిన జాబితాలో విభిన్న రుచుల పానీయాలున్నాయి. ప్రతి ఒక్కరూ తమ అభిరుచులు, ప్రాధాన్యతలను బట్టి పానీయాన్ని వినియోగిస్తుంటారు. వైన్ ఇది ఒక రకమైన పులియబెట్టిన ద్రాక్షరసం. ఇది ఎరుపు, నలుపు ద్రాక్ష నుంచి తయారు చేస్తారు. ఒక వారం లేదా 2 వారాల పాటు ఓక్ బారెల్స్ పిండి చేసిన ద్రాక్షను పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారు చేస్తారు. తరువాత రెడ్ వైన్ ఓక్ బారెల్స్ లో పరిపక్వం చెందుతుంది. ఇందులో 14% వరకు ఆల్కహాల్ ఉంటుంది. విస్కీలో 30% నుంచి 60% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఈ పానీయం వివిధ బ్రాండ్లలో విభిన్న ఆల్కహాల్ కంటెంట్తో లభిస్తుంది. దీన్ని తయారు చేయడానికి గోధుమ, బార్లీని ప్రత్యేక పద్ధతిలో పులియబెట్టడం జరుగుతుంది. క్విన్వ ప్రక్రియ తర్వాత అది ఓట్ పీపాలలో కొంత సమయం పాటు ఉంచబడుతుంది. బీర్ తక్కువ ప్రమాదకరం. బీర్ సిద్ధం చేయడానికి పండ్లు, ధాన్యం, రసాలను ఉపయోగిస్తారు. ఇది చాలా తక్కువ ఆల్కహాల్ కంటెంట్ను కలిగి ఉంటుంది. ఇది 4% నుంచి 8% మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది. రమ్ అనేది చాలా ప్రమాదకరం. చల్లని వాతావరణంలో చాలా మంది రమ్ను పానీయంగా ఇష్టపడతారు. ఇది పులియబెట్టిన చెరకు మొదలైన వాటితో తయారు చేయబడిన స్వేదన పానీయం కలిగి ఉంటుంది. ఈ పానీయాలలో 40% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఈ పానీయంలో ఆల్కహాల్ కంటెంట్ 60 నుంచి 70% వరకు కూడా ఉంటుంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక రమ్ను చాలా మంది తీసుకుంటారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.